హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము 60 వరకు సైకాలజీ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోవడం జరిగింది కదా. సో ఇవాళ వీడియో వచ్చేసి 61 నుంచి 80 బిట్స్ దాకా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ గమనించండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారే కానీ వీడియోస్ ఎవరు లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 61 బిట్ చూద్దాం. ఆల్రెడీ 60 వరకు అనేది మనము చెప్పుకోవడం జరిగింది. ఎవరన్నా ఆ వీడియో మిస్ అయి ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ బిట్స్. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ఈ బిట్స్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 61 బిట్ చూడండి. ఆర్ఎన్ఏకు సంబంధించి సరైనది ఏంటి అన్నారు. ఆర్ఎన్ఏకి సంబంధించి సరైనది ఏంటి అన్నాడు. జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లల చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. వారసత్వ సంక్రమణకు మూల కారణం. అనువంశికతకు ప్రాథమిక ఆధారం. లింగ నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది అన్నాడు. ఇక్కడ సరైనది ఏంటి అని అడిగాడు కాబట్టి జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లల చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. సో ఇది సరైనది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్. నెక్స్ట్, క్రింది వాటిల్లో అనువంశికత కాని వారు అని అడిగారు. ఫ్రెండ్స్, అనువంశికత పరిసరవాదులకు సంబంధించి షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది, చూడండి. అది కూడా ఇలా ఈ టైప్ ఆఫ్ బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. అనువంశికత కాని వారెవరు, పరిసరవాది కాని వారెవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి. సో అది కూడా మనం సైకాలజీలో ప్రతి పాయింట్ నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? క్రింది వాటిల్లో అనువంశికత కానివారు ఎవరు అంటే మెండల్, విన్షిప్, ఆల్పోర్ట్, స్కోడాక్. సో అనువంశికత కానివారు అన్నారు కాబట్టి స్కోడాక్ అనమాట. ఇతను పరిసరవాది, అనువంశికతవాది కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మెండల్, విన్షిప్, ఆల్పోర్ట్ వీళ్ళు ముగ్గురు అనువంశికతవాదానికి చెందినవారు. చందనవాదు అడిగారు కాబట్టి స్కోడాక్. నెక్స్ట్, క్రింది వానిలో పరిసరవాది కానివారు ఎవరు? జేబీ వాట్సన్, బోరింగ్, డబ్ల్యూసి బాగ్లే, గాల్టన్. ఇక్కడ పరిసరవాది కానివారు అని అడిగారు కాబట్టి గాల్టన్. ఇతడు అనువంశికతవాది గాల్టన్ అనే వ్యక్తి. ఈ మిగతా ముగ్గురు వచ్చేసి పరిసరవాదానికి చెందిన వ్యక్తులు. నెక్స్ట్, సంయుక్త బీజ దశలో పైపొర ఏర్పరచిన నిర్మాణం ఏంటి అన్నాడు. సంయుక్త బీజ దశలో పైపొర ఏర్పరచిన నిర్మాణం ఏంటి? నాభిరుజువు, పిండం, జరాయువు, అమ్నియాటిక్ సంచి. సో ఇక్కడ పైపొర ఏర్పరచని నిర్మాణం ఏదంటే పిండం అనమాట. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. నెక్స్ట్, పిండ దశకు సంబంధించి సరైనది ఏంటి అని అడిగాడు. 7 నెలలకి శిశువు తయారవుతుంది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, పిండ దశకు సంబంధించి సరైనది అడిగాడు. 7 నెలలకే శిశువు తయారవుతుంది. లోపలి పొర పిండంగా మారుతుంది. లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఈ దశ ఫలదీకరణ నుంచి 2 వారాల వరకు ఉంటుందన్నాడు. ఇక్కడ పిండ దశకు సంబంధించి సరైనది ఏదంటే శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వచ్చిందో లైక్ చేయండి. ఓకే, పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం ఏంటని అడుగుతున్నాడు. చూడండి, ఇది సీటెట్లో 2021లో అడిగారు ఈ బిట్ అనేది. పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం చూడండి. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది కదా ఫ్రెండ్స్, ఆర్డర్ అనమాట. ఇంద్రియ, మూర్త, అమూర్త. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. ఇంద్రియ, మూర్త, అమూర్త. ఫస్ట్ వన్ ఆన్సర్. ఇది వికాసం యొక్క వరుస క్రమం అనమాట. నెక్స్ట్, కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరైనది ఏంటి? కౌమార దశలో ప్రశ్నించే వయసు, అన్వేషణ దశ, అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది. ఇక్కడ కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి అడిగాడు కాబట్టి సందిగ్ధ వయసు అవుతుంది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఈ క్రింది వానిలో భాష వికాసానికి సంబంధించి సరికానిది అడిగాడు. శైశవ దశ ప్రాగ్వాక్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. పూర్వ బాల్య దశ వాగుడుకాయ దశ. ఉత్తర బాల్య దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. కౌమార దశ అమూర్త ఆలోచనలు పెరగడం వల్ల కవితలు, రచనలు చేస్తారు అని అడిగాడు. ఇక్కడ ఏమన్నాడు? భాష వికాసానికి సంబంధించి సరికానిది అడిగాడు ఫ్రెండ్స్. క్వశ్చన్ బాగా చూడండి.
క్వశ్చన్ బాగా చూసుకోండి. సరికానిది అడిగాడు. సో సరికానిది ఏంటి? ఉత్తర బాల్య దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. ఇది సరికానిది. రిమైనింగ్ అన్ని కరెక్టే. శైశవ దశలో ప్రాగ్ వాక్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. పూర్వ బాల్య దశ వాగుడుకాయ దశ. కౌమార దశ అమూర్త ఆలోచనలు పెరగటం వల్ల కవితలు రచనలు చేస్తారు. అంతే కదా, కౌమార దశలో అమూర్తంగా ఉన్నాయి కూడా ఆలోచించగలుగుతారనమాట. అలా ఆలోచించడం వల్ల కవితలు రచనలు కూడా చేయగలుగుతారు. సో ఇవన్నీ కరెక్టే. సో ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించి సరైనది ఏంటి? క్రింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించి శైశవ దశ తప్పులు చేసినప్పుడు నేరం చేశామన్న భావన ఉంటుంది. పూర్వ బాల్య దశ నైతికతను దాని ఫలితంగా ఆధారంగా గుర్తిస్తారు. ఉత్తర బాల్య దశ నియమాలను స్వయంచాలకంగా పాటిస్తారు. కౌమార దశ నైతికతను దాని సంఘటన ఆధారంగా నిర్ణయిస్తారు. కౌమార దశ నైతికతను దాని సంఘటన ఆధారంగా నిర్ణయిస్తారు అని అడిగాడు. కింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించిన సరైంది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, పూర్వ బాల్య దశ నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. ఇది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది. ఇక్కడ సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది చూడండి. పూర్వ బాల్య దశ సాంఘిక క్రీడ, కౌమార దశ పాత్ర గుర్తింపు, శైశవ దశ సంసర్గ క్రీడ, ఉత్తర బాల్య దశ ముఠా దశ. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి శైశవ దశ సంసర్గ క్రీడ. శైశవ దశలో సంసర్గ క్రీడ అనేది ఉండదు ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. శైశవ దశలో ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు, స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు. ఇక్కడ చూడండి, పూర్వ బాల్య దశలో ఉంటాయి అన్నమాట ఈ క్రీడలన్నీ. సంసర్గ క్రీడ, సహకార క్రీడ, సమాంతర క్రీడ అనేది ఇవి పూర్వ బాల్య దశలో ఉండే క్రీడలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత అని అడిగాడు. సరికాని జత మానసిక వికాసానికి ఉత్తర బాల్య దశ కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలరు. పూర్వ బాల్య దశ ప్రశ్నార్థకాల దశ, కౌమార దశ సంధి దశ, శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు. సో ఇక్కడ మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత అడిగాడు కాబట్టి ఉత్తర బాల్య దశ కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలరు. వాళ్ళు ఉత్తర బాల్య దశలో ఉన్న పిల్లలు కార్యకారణ సంబంధం అర్థం చేసుకోలేరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 6 to 11 వరకు ఉంటుందన్నమాట ఈ దశ. పూర్వ బాల్య దశలో అంటే ప్రశ్నించే వయసు కదా, ప్రశ్నార్థకాల దశ అనమాట పూర్వ బాల్య దశ. కౌమార దశ సంధి దశ కరెక్టే. శైశవ దశలో ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండే ఆసక్తి చూపరు అనమాట ఇది. సో ఇక్కడ సరికానిది ఏంటంటే ఫస్ట్ వన్. నెక్స్ట్ 72 బిట్ చూడండి. కౌమార దశ లక్షణం కానిది అని అడిగారు ఫ్రెండ్స్. కౌమార దశ లక్షణం కానిది ఉద్వేగ అస్థిరత ఉంటుంది, ప్రజ్ఞ వికాసం ఉచ్చస్థాయి, నాయక ఆరాధన, ముద్దు పలుకులు మాట్లాడతారు. ఇక్కడ కౌమార దశకు లక్షణం కానిది అడిగాడు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట ఫోర్త్ వన్, ముద్దు పలుకులు మాట్లాడతారని. ఇది కౌమార దశకు సంబంధించింది కాదు. ఉద్వేగ అస్థిరత ఉంటుంది, నాయక ఆరాధన ఉంటుంది, ప్రజ్ఞ వికాసం ఉచ్చస్థాయి అనేది కౌమార దశకు సంబంధించింది. కానిది అన్నాడు కాబట్టి ముద్దు పలుకులు మాట్లాడతారని ఇది కాదనమాట. శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం క్రింది ఏ వికాసానికి సంబంధించింది? శైశవ దశలో ఉన్న శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం అనేది ఏ వికాసానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇది అందరూ తెలిసిందే, సాంఘిక వికాసానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్, ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తన ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది? సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది అని అడిగారు. చూడండి, ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తన ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది అని అడిగాడు కాబట్టి సో ఇది ఏ దశ అంటే పూర్వ బాల్య దశ. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో శైశవ దశకు సంబంధించినది ఏంటి? ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు, ఇది సంబంధించింది. స్వయం కేంద్రీకృతంగా ఉంటారు, ఇది కూడా శైశవ దశకు సంబంధించింది. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వస్తూ ఉంటాయి, తక్కువ సమయం ఉంటాయి, ఆలోచనలు అమర్త రూపంలో ఉంటాయి. ఇక్కడ శైశవ దశకు సంబంధించింది కాబట్టి శైశవ దశలో ఆలోచనలు అనేది అమూర్తంగా ఆలోచించలేరు అన్నమాట. శైశవ దశలో ఉన్నవాళ్ళు అక్కడ ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి అన్నాడు, వాళ్ళ ఆలోచనలు అమూర్త రూపంలో ఉండవు. సో ఇది సరికానిది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, పూర్వ బాల్య దశకు సంబంధించినది. పూర్వ బాల్య దశకు సంబంధించింది అని అడిగాను. ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ, వయోజుడిలా కనిపిస్తారు, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ,
భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు. పూర్వ బాల్య దశకు సంబంధించింది అని అడిగాడు కాబట్టి చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది అనువైన దశ. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు చూడండి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. పూర్వ బాల్య దశ చూడండి. పూర్వ బాల్య దశ వచ్చి హఠం చేయడం, ఉత్తర బాల్య దశ వచ్చేసి ముఠా దశ, శైశవ దశ వచ్చేసి ప్రశ్నించడం నేర్చుకుంటారు, కౌమార దశ వచ్చేసి విమర్శించడం. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. చూడండి. పూర్వ బాల్య దశ హఠం చేయటం సి. ఉత్తర బాల్య దశ ముఠా దశ, ఉత్తర బాల్య దశలో ముఠా దశ అంటారు. శైశవ దశలో ప్రశ్నించడం నేర్చుకుంటారు, కౌమార దశలో విమర్శించటం అనమాట. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో సరిగాని జత ఏదని అడిగారు. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో సరిగాని జత ఏంటో చూడండి. శైశవ దశ పెరుగుదల వేగంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశలో లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలుంటాయి. ఉత్తర బాల్య దశ పగటి కలలు కనే దశ, కౌమార దశ కంఠస్వరంలో మార్పు ఉంటుంది. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి చూడండి. ఉత్తర బాల్య దశలో పగటి కలలు కనే దశ అనేది ఉత్తర బాల్య దశలో జరగదు. సో ఇది సరికాని జత. రిమైనింగ్ అన్నీ కరెక్ట్ అనమాట. శైశవ దశలో పెరుగుదల వేగంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశలో లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలుంటాయి. కౌమార దశ కంఠస్వరంలో మార్పు ఉంటుందన్నమాట. నెక్స్ట్ 79 చూడండి. ఈ క్రింది వాటిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది క్వశ్చన్ బాగా చదవండి. ఈ క్రింది వాటిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది అని అడిగాడు. అహం కేంద్రీకృతం, స్వయం కేంద్రీకృతం, వాగుడికాయ దశ, ముఠా దశ. ఉత్తర బాల్య దశకు సంబంధించింది ఏదంటే ముఠా దశ. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 80 బిట్ చూడండి. లాస్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏదని అడిగారు. శారీరక వికాసం శాశ్వతంతాలు, మానసిక వికాసం ప్రశ్నార్థకాల దశ, ఉద్వేగ వికాసం ఉద్వేగ కేతార్నిస్, సాంఘిక వికాసం అహం కేంద్రీకృతం. ఇక్కడ సరికాని జత అడిగాడు కాబట్టి సాంఘిక వికాసం అహం కేంద్రీకృతం ఇది సరికాదు. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. రిమైనింగ్ బిట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.